హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈరోజు క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జర్నల్. వాట్ ఈజ్ మీన్ బై జర్నల్? సో జర్నల్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని డేట్ వైజ్గా, డెబిట్ క్రెడిట్ వైజ్గా రికార్డ్ చేసేటువంటి దాన్ని జర్నల్ అంటాం. ఇక ఈ జర్నల్ని మనకి 8 మార్క్స్కి ఇస్తున్నాడు ఫస్ట్ ఇయర్లో. సరే, మరి జర్నల్ మనము ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ ఈ రూల్స్ వచ్చి ఉండాలి. అకౌంటింగ్ రూల్స్ అనేటువంటివి కంపల్సరీ. మనము అకౌంట్స్ చేయాలి అంటే తప్పనిసరిగా రూల్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి. సో ఈ అకౌంటింగ్ రూల్స్ అనేటువంటివి మనం ఈ ట్రాన్సాక్షన్స్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ని, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్స్ని మనం ఏం చేస్తున్నామంటే 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సో ఆ 3 టైప్సే ఇవి. ఏంటివి ఆ 3 టైప్స్ అంటే పర్సన్స్ ఒకటి, సెకండ్ వన్ అసెట్స్, థర్డ్ వన్ ఎక్స్పెండిచరు, ఇన్కమ్స్. ఇవి 3 టైప్స్గా మనం క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సరే, ఫస్ట్ ఈ పర్సన్స్లో మనకు న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఉంటారు. రెండు కూడా పర్సనల్ అకౌంట్ కిందకే వస్తాయి. అది ఫస్ట్ది పర్సనల్ అకౌంట్ అంటాం. మళ్ళీ ఒకసారి చూడండి, అకౌంటింగ్ రూల్స్ రావాలి అంటే ఈ క్లాసిఫికేషన్ తెలిసి ఉండాలి. ఎందుకో క్లాసిఫికేషన్ చేశారంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము, అనిల్, సునీల్, మోహను, క్యాషు, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో చాలా ఉంటాయి ఆస్పెక్ట్స్. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక రూల్ ఉండాలంటే మనకు వాటిని గుర్తుపెట్టుకోవాలంటే కష్టమవుతుంది. అందుకని ఏం చేశారంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ది ఏంటి అది అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏంటి ఏమొస్తాయి అని చూసినట్లయితే న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? మనమే, వ్యక్తులు. ఈ వ్యక్తులనే న్యాచురల్ పర్సన్స్ అంటాం, ఇండివిజువల్స్ అని కూడా అంటాం. ఇక ఆర్టిఫిషియల్ పర్సన్స్, సో ఇవి కంపెనీ అంటే మనం క్రియేట్ చేసినటువంటివి, కంపెనీలు, సంస్థలు అంటాం. దీనే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. సో ఈ రెండు కూడా పర్సనల్ అకౌంట్ కిందకే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా అనిల్ కానీ, సునీల్ కానీ, మోహన్ కానీ, లేదంటే కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఏదో ఒక కంపెనీ అనమాట. మోహన్ అండ్ కంపెనీ, సునీల్ అండ్ కంపెనీ, ఇట్లా కంపెనీస్. సరే, ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ, న్యాచురల్ పర్సన్ కానీ ఏది వచ్చినా కూడా మనము పర్సనల్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఇక రెండోది వచ్చి అసెట్స్ అంటే రియల్ అకౌంట్. అసెట్స్ వచ్చేసి రియల్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఇక మూడోది వచ్చేసి ఎక్స్పెండిచరు, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. ఎక్స్పెండిచరు, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. ఇది నామినల్ అకౌంట్ కింద తీసుకుంటాం. ఇట్లా 3 క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఇక ఏ ఎక్స్పెండిచర్ అయినా కూడా, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్పెండిచర్ ఏదైనా కూడా, శాలరీస్ కానీ, రెంట్ కానీ, లాసెస్ కూడా. ఇక ఇన్కమ్ మనకు ఏ ఇన్కమ్ అయినా, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఏదైనా కూడా. గెయిన్స్ అంటే ప్రాఫిట్స్. సో ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా, ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఏది ఇచ్చినా కూడా మనం నామినల్ అకౌంట్ కింద తీసుకుంటాం. సో ఇలా ఆస్పెక్ట్స్ని మనం 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేశారు. అవి పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. సో వీటి రూల్స్ ఒకసారి చూడండి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. Debit the receiver, credit the giver. The receiver account is to be debit, giver account is to be credit. Real account, second one, real account. Debit what comes in, credit what goes out. So any asset coming into the business is to be debit, any asset going out the business is to be credit. ఇక మూడవది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఎక్స్పెండిచర్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఉంటాయి. సో రూల్ చూద్దాం. డెబిట్ ఆల్ ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఎక్స్పెండిచరు, లాసెస్ ఈజ్ టు బి డెబిట్,
ఇన్కమ్స్ గెయిన్స్ ఈజ్ టు బి క్రెడిట్. ఇవి రూల్స్. ఇవి ఖచ్చితంగా మీరు బాగా బైహార్ట్ చేసి ఉండాలి. ఈ రూల్స్ వస్తేనే అకౌంట్స్లో ఏ ప్రాబ్లం అయినా చేయటం అనేది ఈజీగా ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం ఈ రూల్స్ వచ్చినాయి కాబట్టి ఈ జర్నల్ ఎంట్రీస్లో ఎలా రికార్డ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మార్చి ఫస్ట్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 20,000. ఇది మనం దీంట్లో ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా 2 ఆస్పెక్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఆ ఆస్పెక్ట్స్ ఏవై ఉండాలి? పర్సన్స్ అన్నవి ఉండాలి, అసెట్స్ అన్నవి ఉండాలి, ఇవి ఎక్స్పెండిచరు ఇన్కమ్స్ అన్న అవి ఉండాలి. సరే, ఇప్పుడు చూద్దాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. దీంట్లో బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఎవరు? పర్సన్స్. పర్సన్ అంటే ఓనరు పర్సనే కదా ఓనరు. సో అందుకని అది పర్సనల్ అకౌంట్ అవుతుంది. పర్సనల్ అకౌంట్. ఇక సెకండ్ ఆస్పెక్ట్ ఏముంది ఇక్కడ? క్యాష్. క్యాష్ అంటే అసెట్ కదా, రియల్ అకౌంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, 2 ఆస్పెక్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆస్పెక్టు ఓనరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ అవుతుంది. సెకండ్ క్యాష్, అది అసెట్ రియల్ అకౌంట్ అవుతుంది. సో ఇట్లా 2 వచ్చేసినాయి. దీన్ని అక్కడ ఎలా రాయాలంటే రూల్ ప్రకారం రాయాలి. రూల్ ప్రకారం డెబిట్ క్రెడిట్ చేసి మనం అక్కడ రాయాలి. డెబిట్ అంటే ఏంటి? ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. డెబిట్ అంటే ఏంటి? కమింగ్ ఇన్ టు ద బిజినెస్. అది రూల్ ప్రకారమే అవుతున్నాయి. క్రెడిట్ అంటే ఏంటి? గోయింగ్ అవుట్ ద బిజినెస్. సరే చూడండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓనర్ ఉంటాడు ఇక్కడ. ఓనరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో అంటే అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను కంపెనీకి ఇస్తున్నాడు. సో గివర్ అవుతున్నాడు. గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. సో అప్పుడు ఈ ఓనరు క్రెడిట్ అవుతుంది. ఇక సెకండ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. క్యాష్ను చూసినట్లయితే సంస్థలోకి వస్తుంది, కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సో క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. అప్పుడు ఇంకా ఈ రూల్ ఉండదు అనమాట. రియల్ అకౌంట్, క్యాష్ అంటే రియల్ అకౌంట్ కదా, రియల్ అకౌంట్లోకి మనం కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్. ఇది డెబిట్ అవుతుంది. క్యాష్ డెబిట్. సరే, ఇప్పుడు మనం దాంట్లో రాద్దాం. ఎలా రాయాలి? ఫస్ట్ ముందు డేట్ వేసేసుకోండి. 2024 మార్చ్ 1. మార్చి 1, 2024 మార్చి 1. సరే, ముందు డెబిట్ ఆస్పెక్ట్ రాయాలి. డెబిట్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. అకౌంట్ డేటార్. సో ఇప్పుడు డేటార్ ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పి ఇక్కడ రాయకూడదు అనమాట. క్లియర్గా ఉండాలి అంటే ఇక్కడ కార్నర్లో రాయాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ క్రెడిట్. క్రెడిట్ ఏముంది? ఓనర్ కదా. ఇప్పుడు ఓనర్ పేరు ఎప్పటికైనా కానీ ఓనర్ పేరు సంస్థలో రాసుకోడు. సో ఇది మన పేరు మనం రాసుకుంటామా? అకౌంట్స్ బుక్స్లో మన పేరు మనం రాసుకోకూడదు అనమాట. సో అందుకని దాని ప్లేస్లో మనకు క్యాపిటల్ అని ఇచ్చాం. ఓనర్ అకౌంట్కి క్యాపిటల్ అని ఇవ్వడం జరిగింది. ఓనర్ అకౌంట్కి క్యాపిటల్, ఓనర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి క్యాపిటల్ అంటారని ఇంతకుముందు క్లాస్లో చెప్పాం. సో అందుకని క్యాపిటల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓనర్ అకౌంట్ ప్లేస్లో ఏం రాయాలి? క్యాపిటల్. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆస్పెక్ట్ క్యాపిటల్. క్యాపిటల్లో రాసేటప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ రాసేటప్పుడు TO2 అనేటువంటి లెటర్తో స్టార్ట్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎంట్రీస్లో సెకండ్ ఆస్పెక్ట్ రాసేటప్పుడు 2 అనే లెటర్ స్టార్ట్ చేయాలి. ఆ T కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి, O స్మాల్ లెటర్ ఉండాలి. రైట్. ఇక్కడ కూడా స్పేస్ ఉండాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. ఈ 2 లెటర్స్ మీద స్పేస్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్ ఎంట్రీస్ రాసే విధానం అన్నమాట ఇది. ఇంకా క్యాపిటల్. రైట్. అమౌంట్ వేద్దాం. ఇప్పుడు అమౌంట్ ఎట్లా అంటే మనము డెబిట్ ఎంత అమౌంట్ ఉందో క్రెడిట్ కూడా అంతే ఉంటుంది. అందుకని డెబిట్లో 20,000 వేయాలి, క్రెడిట్లో కూడా 20,000 వేయాలి. డెబిట్కి ఎదురుగా డెబిట్ కాలంలో 20,000, క్రెడిట్ ఆస్పెక్ట్కి ఎదురుగా క్రెడిట్ అమౌంట్ 20,000. మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి. ఫస్ట్ కాలము డేటు,
సెకండ్ కాలము పర్టికులర్స్, థర్డ్ కాలము ఎల్ఎఫ్ నంబర్, ఫోర్త్ కాలము డెబిట్ అమౌంట్, ఫిఫ్త్ కాలం క్రెడిట్ అమౌంట్. ఇక్కడ డేట్ వేస్తాం, ఇక్కడ పర్టికులర్స్ అంటే ఆస్పెక్ట్స్ రాయాలి. ఎల్ఎఫ్ అంటే అర్థం ఏంటంటే లెడ్జర్ ఫోలియో నెంబర్. లెడ్జర్ ఫోలియో నెంబర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ లెడ్జర్లో బ్యాలెన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఇంతకుముందు అకౌంటింగ్ సైకిల్ చెప్పేటప్పుడు చెప్పాం, నెక్స్ట్ ప్రాసెస్ లెడ్జర్ అని చెప్పాం. సో ఆ లెడ్జర్లో బ్యాలెన్స్ ఎంత ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆస్పెక్ట్కి లెడ్జర్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియాలంటే ఆ లెడ్జర్ నెంబర్ ఇక్కడ వేసుకుంటాం. అదే అనమాట లెడ్జర్ ఫోలియో నెంబర్. ఫోలియో మీన్స్ పేజ్ నెంబర్, లెడ్జర్ పేజ్ నెంబర్ అని అంటాం, కానీ ఇక్కడ ఫోలియో అని పిలిచాలి, లెడ్జర్ ఫోలియో నెంబర్. సరే, అయితే మనం ఇక్కడ ఏం రాయాల్సిన పని లేదు, లెడ్జర్ పేజ్ నెంబర్ రాయాల్సిన పని లేదు. రియల్గా కంపెనీ వాళ్ళు అక్కడ కంపెనీలో రాసేటప్పుడు లెడ్జర్ పేజ్ నెంబర్ వేసుకుంటారు. ఇప్పుడు మీరు వేయాల్సిన పని లేదు, టెక్స్ట్ బుక్లో కూడా ఈ లెడ్జర్ ఫోలియో నెంబర్ ఏమి ఉండదు. రైట్, ఇక ఇది డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. రైట్, ఇంకా దీనికి మనం ఏం చేయాలంటే ఈ ఎంట్రీ ఎందుకు రాసాము అనేది నెరేషన్ రాయాలి. ఈ ఎంట్రీ ఎందుకు రాసాము అనేది నెరేషన్. నెరేషన్ అంటే వివరణ. రైట్, ఎందుకు రాసాము? బిజినెస్ స్టార్ట్ చేసినందుకు. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. విత్ క్యాష్ అని కూడా రాయండి. రైట్, అది అయిపోయిన తర్వాత అక్కడికి ఒక లైన్ వేసేయండి. మొత్తానికి వేయొద్దు, ఓన్లీ పర్టికులర్స్ మాత్రమే లైన్ వేయండి. ఎందుకంటే ఈ రూల్స్ అన్నీ మనము జాగ్రత్తగా పాటించినట్లయితే 8కి 8 మార్క్స్ ఈ చాప్టర్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇలా పాటించినట్లయితే ఫుల్ మార్క్స్ వస్తే 99 స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్, సెకండ్ క్యాష్ పర్చేజ్. దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఏంటి? క్యాష్ రియల్ అకౌంట్ అవుతుంది, పర్చేజ్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ కదా. పర్చేజ్ అంటే ఎక్స్పెండిచర్, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నాము అంటే ఖర్చు అవుతుంది. సో ఎక్స్పెండిచర్ అనేది నామినల్ అకౌంట్. ఇది రియల్ అకౌంట్, ఇది నామినల్ అకౌంట్. సరే, రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మనం పర్చేజ్ చేసినాక క్యాష్ ఏమవుతుంది? పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది అని కాదు, పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ పోతుంది. గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. క్యాష్ క్రెడిట్. ఇక రెండవది పర్చేజ్ ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ నామినల్ అకౌంట్లోకి రావాలి. మళ్ళీ ఆ రూలే చూడకూడదు. పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్లో ఏమవుతుంది? అది ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? డెబిట్. చూడండి ఇక్కడ ఇచ్చాను, చూడండి ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ టు బి డెబిట్. రైట్, ఇక మనం దీంట్లోకి వచ్చేద్దాం. దీంట్లో ఎంటర్ చేయాలి కదా. డేట్ వేసుకోండి. డేట్ సెకండ్, డెబిట్ ఫస్ట్ పర్చేజ్. Purchase account data to cash account. Amount 10,000. Narration రాసేయండి. Being purchased for cash. లైన్ వేసేయండి. ఇక థర్డ్ క్యాష్ సేల్. 2 ఆస్పెక్ట్స్ ఏంటి? క్యాష్ ఒకటి, సేల్ ఒకటి. క్యాష్ రియల్ అకౌంట్ అవుతుంది, సేల్స్ అంటే ఇన్కమ్. గుర్తుపెట్టుకోండి, సేల్స్ ఇన్కమ్ నామినల్ అకౌంట్ అవుతుంది. ఇంకా చూడండి, ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చేద్దాం. రియల్ అకౌంట్లోకి క్యాష్ రియల్ అకౌంట్ కదా. అమ్మినప్పుడు మనకు క్యాష్ ఏమవుతుంది? కమింగ్ ఇన్ టు ద బిజినెస్. క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్. సో ఇది డెబిట్ అవుతుంది క్యాష్. సో సెకండ్ ఆస్పెక్ట్ సేల్ కదా. సేల్ అంటే ఇన్కమ్ అని చెప్పాము, ఇన్కమ్ నామినల్ అకౌంట్ అవుతుంది. సో ఇన్కమ్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. ఇది క్రెడిట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇంకేం చేయాలి? దీంట్లోకి రాద్దాం. డేటు 3 క్యాష్ అకౌంట్, డేట్ ఆర్ 2 సేల్స్ అకౌంట్. రైట్, అమౌంట్ 12,000. ఇక నెరేషన్ బీయింగ్ సేల్స్ ఫర్ క్యాష్. నెక్స్ట్ పర్చేజ్డ్ మెషినరీ. చూడండి, ఇక్కడ మనకు అసెట్ నేమ్ ఇచ్చాడు. అసెట్ నేమ్ ఇచ్చినప్పుడు ఇంకా పర్చేజ్ తీసుకోకూడదు. ఎందుకంటే క్లియర్గా అసెట్ దేన్ని పర్చేజ్ చేసామని ఇస్తున్నాడు క్లియర్గా.
అది దేన్ని పర్చేజ్ చేసామో క్లియర్గా ఇయ్యనప్పుడు ఏం చేయాలంటే ఎక్స్పెండిచర్గా తీసుకుంటాం. క్లియర్గా మనకు ఒక అసెట్ను పర్చేజ్ చేసినాడు అని ఇచ్చినప్పుడు అసెట్ కిందనే తీసుకుంటాం. రైట్, ఇప్పుడు అసెట్ తీసుకుంటాం, ఈ పర్చేజ్ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అసెట్ నేమ్ ఇచ్చినప్పుడు పర్చేజ్ రాకూడదు. సరే, ఒక ఆస్పెక్ట్ అసెట్ వచ్చింది. ఇక సెకండ్ ఆస్పెక్ట్ ఏముంటుంది? క్యాష్. ఎందుకంటే మనము మెషినరీ పర్చేజ్ చేసినాక అమౌంట్ పే చేయాలి కదా. రైట్, మెషినరీ రియల్ అకౌంట్ అవుతుంది, మరి క్యాష్ కూడా రియల్ అకౌంటే అవుతుంది. రెండు రియల్ అకౌంట్లే. సరే, రెండు రియల్ అకౌంట్లు చూద్దాం. అట్లా రెండు రియల్ అకౌంట్ రావచ్చు. సరే, ఇప్పుడు మనకు మెషినరీ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, ఎందుకంటే కొన్నామంటే కమింగ్ ఇన్ టు ద బిజినెస్ కదా, కొన్నప్పుడు బిజినెస్లోకి వస్తుంది కాబట్టి సో ఇది డెబిట్ అవుతుంది. ఇక మెషినరీ కొన్నాక మనం క్యాష్ పే చేయాలి కదా, గోయింగ్ అవుట్ ద బిజినెస్, క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. సో మెషినరీ డెబిట్ అవుతుంది. డేట్ 4th మెషినరీ అకౌంట్ debtor to cash account, amount 5,000. Narration being purchased machinery. Right, for cash, purchased machinery for cash అని కూడా రాయండి. ఇక నెక్స్ట్ 5th పర్చేజ్డ్ ఫ్రమ్ చరణ్. చూడండి, ఇక్కడ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎప్పటికైనా మనం పర్చేజ్ చేసినప్పుడు పేరు ఇచ్చాడు అనుకోండి, అతని నుంచి మనం అప్పు మీద కొన్నాము అని అర్థం. ఇక్కడ చూడండి, క్యాష్ పర్చేజ్ అని ఇచ్చాడు, క్యాష్ మీద కొన్నాం. ఇక్కడ చూడండి, పర్చేజ్డ్ ఫ్రమ్ చరణ్ అని ఇచ్చాడు, క్యాష్ లేదు. ఇక్కడ పేరు ఇచ్చినట్టే క్యాష్ లేదని అర్థం. అంటే మన పేరును మనం ఇప్పుడు ఇక్కడ రాసుకోవాలి, అకౌంటింగ్ బుక్స్లో రాసుకోవాలి. అంటే ఎందుకు రాసుకుంటున్నాం? అప్పు కాబట్టి. అప్పు మీన్స్ క్రెడిట్. సరే, ఇప్పుడు చూడండి, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది పర్చేజ్డ్ ఒక ట్రాన్సాక్షను, చరణ్ అనేది పర్చేజ్ అనేది ఒక ఆస్పెక్ట్, చరణ్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. సరే, పర్చేజ్ అనేటువంటిది ఎక్స్పెండిచర్ అని చెప్పాం, నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్ అని చెప్పాం కదా. ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ టు బి డెబిట్. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం షార్ట్కట్లో పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ అవుతుంది. ఇక రూల్ ప్రకారమే ఎప్పుడు కూడా డెబిటే. రైట్, అదేవిధంగా సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్, ఎందుకు? ఇన్కమ్ కదా అది. రైట్, సో ఇప్పుడు ఇది పర్చేజ్ డెబిట్ అయింది. చరణ్ ఏమవుతున్నాడు ఇక్కడ? మనం చరణ్ నుంచి మనం కొన్నామంటే చరణ్ ఈజ్ గివర్. సో గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. చూడండి, ఇక్కడ పర్సనల్ అకౌంట్లోకి రావాలి. ఇక పర్సన్ అని ఇచ్చినప్పుడు పర్సనల్ అకౌంట్లోకి రావాలి. వచ్చినప్పుడు అతను గివర్ కదా, గివర్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. రైట్, క్రెడిట్ అవుతుంది అది చరణ్. రైట్, ఫస్ట్ మనము 5th డేట్ పర్చేజ్ అకౌంట్ debtor to చరణ్ అకౌంట్, అమౌంట్ 5,000. ఇప్పుడు సోల్డ్ టు అనిల్, దీనికి ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ కూడా మనం అనిల్కి అమ్మినాం, క్యాష్ లేదు, ఇక్కడ క్యాష్ పైన అమ్మలేదు, పేరు ఇచ్చినాడంటే అప్పు పైన అమ్ముతున్నాం. మరి అప్పు పైన అంటే క్రెడిట్, అప్పు అంటే క్రెడిట్, ఇంగ్లీష్లో క్రెడిట్ అంటాం, తెలుగులో అప్పు అంటాం. సరే, సోల్డ్ ఇన్కమ్ అవుతుంది, అది నామినల్ అకౌంట్. సోల్డ్ అంటే సేల్సే, సోల్డ్ మీన్స్ సేల్స్. నామినల్ అకౌంట్, అనిల్ పర్సనల్ అకౌంట్. సరే, ఇప్పుడు మనము ఇన్కమ్, సేల్స్ ఇన్కమ్ కాబట్టి అది క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ అనిల్. ఇప్పుడు అనిల్ చూద్దాం ఒకసారి. అనిల్కి అమ్మినామంటే రిసీవ్ కదా, మనం అమ్మినామంటే అతను తీసుకుంటాడు. సో రిసీవర్ అకౌంట్ ఈజ్ టు బి డెబిట్. రైట్, 8th డేట్ 8th. సో నెరేషన్లు మనము అవే రాయండి బాగా. నెరేషన్స్ మనము ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అదే రాసేసి సరిపోతుంది. రైట్, ఇప్పుడు డెబిట్ అనిల్ అకౌంట్ డెటార్ టు సోల్డ్ అని రాయకూడదు, ఇక్కడ సేల్స్. ఎంట్రీలో రాసేటప్పుడు సేల్స్ అని రాయండి. 8,000. Narration being sold to Anil on credit. On credit అని కూడా రాయండి, అప్పు పైన అమ్మినాము అని.
ఇక నెక్స్ట్ లాస్ట్ది సోల్డ్ మెషినరీ. సో ఇంతకుముందు మెషినరీ పర్చేజ్ చేసాం, ఇప్పుడు మెషినరీ అమ్ముతున్నాం, దానికి ఆపోజిట్. సరే రైట్, మెషినరీ అసెట్ కదా, రియల్ అకౌంట్ అవుతుంది, సేల్స్ ఇన్కమ్ నామినల్ అకౌంట్ అవుతుంది. సరే ఇప్పుడు ఇది సేల్స్ రాదు, అసెట్ నేమ్ ఇచ్చినప్పుడు సేల్స్ కానీ పర్చేజ్ కానీ తీసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ఇచ్చినప్పుడు సేల్స్ కానీ పర్చేజ్ కానీ రాదు, ఎందుకంటే మనకు క్లియర్గా అసెట్ నేమ్ ఇచ్చినాడు. అది ఇంకా ఇది మెషినరీ ఒకటి వస్తుంది, ఇంకోటి క్యాష్. సరే, రెండు రియల్ అకౌంట్లు అవుతాయి. మెషినరీ అమ్ముతున్నామంటే గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. అప్పుడు అమ్మినాక క్యాష్ వస్తుంది కదా, క్యాష్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్. రైట్, డేట్ 10th క్యాష్ అకౌంట్ డేట్ ఆర్ టు మెషినరీ అకౌంట్. అమౌంట్ 10,000. నేరేషన్ ఏమని రాయాలి, సోల్డ్ మెషినరీ అని రాయండి, బీయింగ్ సోల్డ్ మెషినరీ. సో ఇవి జనరల్ ఎంట్రీస్ రాసే విధానం, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి.